గరుకైన రాయి నీటిలో పడి కొట్టుకొని 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 వచ్చినప్పుడు ఒడ్డున అది చిన్న రాయిగా, గులక రాయిగా, నునుపైన రాయిగా ఉంటుంది. సముద్రంలో లేక ఏట్లో పడినప్పుడు పెద్ద రాయి, గరుకైన రాయి, గనేట్ రాయి పట్టుకుంటే చేతులకు గుచ్చుకుంటుంది. అది ఏట్లో పడ్డప్పుడు గరుకైన రాయి, గనేట్ రాయే. కానీ ఏట్లో ఉన్న నీళ్లు ఫోర్స్కి అటు తలిగి ఇటు తలిగి, ఇటు తలిగి అటు తలిగి, అటు తలిగి ఇటు తలిగి, అటు రుద్దుకొని ఇటు రుద్దుకొని, అటు కింద పడి ఇటు కింద పడి, దానికి తగిలి దీనికి తలిగి, దీనికి తలిగి దానికి తలిగి, ఆ కాలువలో తగులుకుంటూ 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 ఆ సముద్రంలో అటు తలిగి ఇటు తలిగి, అటు బొర్లి ఇటు బొర్లి ఒడ్డుకు వచ్చిన తర్వాత అది చాలా చిన్న రాయి అయిపోతుంది. పెద్ద రాయి అంత గరకత పోయేసరికి, అంత అరిగిపోయేసరికి, నునుపోవాలనుకున్నప్పుడు మొత్తం గరుకుపోయేసరికి అది ఎంత రాయి అంటే ఇంత రాయి, ఇంత చిన్న రాయి అయిపోతుంది. అంటే బంగారాన్ని కరిగించిన తర్వాత మిగిలేది కొంచెమే. నిప్పుల్లో వేసిన తర్వాత బంగారాన్ని కాల్చిన తర్వాత తీసే బంగారం కొంచెమే. గనులు తవ్వినప్పుడు చాలా తీస్తారు, తెప్పలు తెప్పలు తీస్తారు, కానీ కరగదీసినప్పుడు మాత్రం వచ్చేది కొంచెమే. అలాగే నీతిమంతుడికి శ్రమలు రావడం మంచిది. అతని విశ్వాసం పెరగడం కొరకు నాణ్యమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా తయారు చేయడానికి శ్రమలు మనిషికి వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు వస్తే మంచి పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అనేకమైన పాఠాలు వస్తాయి మన ముందుకి. ఆ పాఠాలే మన జీవితానికి ఒక మార్గం.